భారతదేశ ప్రజలందరికీ నమస్కరిస్తున్నాను. ఈ రోజున ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయిల్ చాలా అన్యాయంగా యుద్ధం చేస్తుంది. ఎందుకంటే అగ్రరాజ్యం దాని ఆధిపత్యం కోసం అని చెప్పి అంతకుముందు ఇరాక్ మీద, తర్వాత ఇంకా కొన్ని దేశాల మీద కూడా అనవసరంగా అక్రమంగా యుద్ధం చేసి దాని కమాండింగ్ పవరు నా ఆధిపత్యం ఉండాలి ఆ రాష్ట్రాల మీద అని దాని ఆయిల్ భూగర్భంలో నుంచి తీసుకెళ్ళి వాళ్ళని డర్పించి నిల్వలు చేసుకొని అమ్ముకోవడం జరుగుతుంది. ఇవన్నీ భారతదేశంలో మన భారతదేశానికి తెలుసు. అయితే ఈ మధ్య ట్రంప్ ఎక్కిన తర్వాత మన భారతదేశానికి ఆయిల్ కానీ లేకపోతే ఏ వస్తువు అయినా కొనాలంటే దాదాపుగా తారీఫు 25%, 50% కూడా నేను పెంచుతానన్నాడు. 25% దాకా పెంచాడు. దాని మీద ఎక్కువగానే మళ్ళీ పెంచుతానన్నాడు 50% దాకా. చాలా అన్యాయంగా ప్రవర్తించాడు. అప్పుడు రష్యా మన దేశానికి, ఇండియాని నేను ఇస్తాను మీకు ఆయిల్, నా దగ్గర తీసుకోండి అని చెప్పి అక్కడ తీసుకుంటున్నాం. అక్కడ కొన్నాం మేము. రష్యా ఇచ్చింది మనకి. మరి రష్యా ఇస్తుంటే మిగతా వస్తువుల మీద దాదాపుగా 50% పెంచేశాడు. మరి ఈసాలు కానీ అయినా కానీ చాలా దారుణంగా H1B ఈసాని రద్దు చేయటం, అట్లాంటి మన వాళ్ళు వెళ్ళాలంటే ₹1,00,00,000 ఈసాకి అక్కడ ఇది చేయటం, అదన్నీ చాలా అరాచకంగా ప్రవర్తించాడు. మరి ఆ రకంగా ప్రవర్తిస్తే ఇవాళ యుద్ధం చేసే టైంలో కూడా రష్యా నేను ఆయిల్ ఇస్తాను మీకు, మీరేం తొందరపడమాకండి అంది. అక్కడ ఇరాన్ అంత యుద్ధం చేసేటప్పుడు కూడా అక్కడ చాలా దేశాలు పడవల్ని ఆపేస్తే, ఏది సముద్రంలో నౌకల్ని, కానీ మన నౌకల్ని, ఇండియా నౌకల్ని, రష్యా నౌకల్ని, చైనా నౌకల్ని నేను వదిలేస్తాను, మీకేం కావలేదు, మీరు వెళ్ళండి, నేను వదిలేస్తున్నానని చెప్పింది. మరి అటువంటి దేశం ఇరాను. మరి మనం ఇండియా మన పాకిస్తాన్ మీద 2-3 తడవలు యుద్ధం చేస్తున్నప్పుడు కూడా మనకి సహాయం చేసింది. ఆయిల్ ఉచితంగా ఇచ్చింది. ఇవాళ రష్యా కూడా ఇరాన్కి సపోర్ట్గా ఉంది, చైనా కూడా సపోర్ట్గా ఉంది. సరే, మనం సపోర్ట్గా లేకపోయినా మన సింపథైజర్గా అయినా ఉంటే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళు మనకు సహాయం చేసిన దేశం. మరి అది ఆలోచన చేయాలని చెప్పి నేను మోడీ గారిని ప్రార్థిస్తున్నాను, వేడుకుంటున్నాను. ఎందుకంటే మోడీ గారు చాలా ఇప్పటి వరకు కూడా యుద్ధం వైపుకి వెళ్ళకోకుండా ఇటు కూడా మనల్ని చాలా శాంతియుతంగా ఉంచి మనకి ఏ ఇబ్బంది లేకుండా కాపాడారు. మరి ఇవాళ రష్యాని, ఇరాన్ని దేవుడు చల్లగా చూడాలని నేను భగవంతుడిని ఇండియాలో ప్రజలందరినీ దీవించమని, దేవుడిని ప్రార్థించమని చెప్పి మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. ఈ రోజున మరి ట్రంప్ దురాక్రమణాలు, అరాచకాలని ఆ భగవంతుడే అరికడతాడు. या मुसलमानों, रमज़ान का महीना, तुम लोग सब जने ईरान के लिए दुआ करो, रशिया के लिए दुआ करो, चाइना के लिए दुआ करो, ईरान का
जंग जीतना करो वो लोग अच्छा करो बोलो భారత ప్రజలారా మీరు ఆలోచన చేయండి 180 మంది పిల్లల్ని ట్రంప్ బాంబు వేసి చంపేశాడు విద్యాలయం మీద మరి గమనించి మీరు ఆ దేశాన్ని చల్లగా ఉంచమని చెప్పి మీరు ప్రార్థిస్తారని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.